హలో అండి. ఈరోజు కొత్తగా రిలీజ్ అయిన 'హరికథ' సిరీస్ గురించి వీడియో. హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. తెలుగులో ఉంది. 6 ఎపిసోడ్స్ మాత్రమే. ఒక్కో ఎపిసోడ్ 40-35 నిమిషాలు అలా ఉంటుంది. మొత్తం కలిపి 3 గంటల 30 నిమిషాల్లో కంప్లీట్ చేసేయొచ్చు. సస్పెన్స్ థ్రిల్లర్స్‌ని ఇష్టపడే వాళ్ళు ఈ సిరీస్‌ని ఒకసారి చూసేయొచ్చు. వర్త్ వాచ్. స్టోరీ గురించి చెప్పాలంటే 1980 నుంచి 1990 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. అరకు విలేజ్‌లో దాసు అనే ఒక అబ్బాయి జైలుకి వెళ్తాడు హత్య కేసులో. మధ్యలో మరొక పక్క రాజేంద్ర ప్రసాద్ విష్ణు అవతారాల గురించి హరికథలు చెప్తూ ఒక నాటక మండలి నడుపుతూ ఉంటారు అదే ఊరిలో. ఆయన ఏ రోజు ఏ ఏ అవతారం గురించి నాటకం వేస్తారో అదే అవతారంలో ఆ ఊర్లో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. సో దేవుడే తన అవతారాల్లో వచ్చి హత్యలు చేస్తున్నాడు అన్నట్టు ఆ ఊరంతా నమ్మేస్తారు. అరకులో ఉండేది ట్రైబల్ పీపుల్. సో అక్కడ ఆచారాలు, మూఢనమ్మకాలు బాగా ఎక్కువగా ఉంటాయి అన్నట్టు చూపిస్తారు. ఇదే సమయంలో పోలీస్ ఆఫీసర్ శ్రీకాంత్ రాజేంద్ర ప్రసాద్ని ఎందుకు అనుమానిస్తాడు? అసలు అర్జున్కి ఏం జరుగుతుంది? ఎవరు ఈ హత్యలంతా చేస్తున్నారు? అసలు రాజేంద్ర ప్రసాద్ ఈ హత్యలు చేస్తున్నాడా? వేరే ఎవరన్నా? దాసుకి ఈ కథకి సంబంధం ఏంటి? ఇదంతా తెలియాలంటే ఈ సిరీస్‌ని చూడాల్సిందే. కొన్ని సస్పెన్స్ సీన్స్, ఆ సస్పెన్స్ అండ్ థ్రిల్ అలాగే సస్టైన్ అవుతూ రావడం బావుందండి. దివి గారు కెన్ డూ బెటర్ విత్ హర్ ఎక్స్‌ప్రెషన్స్. అర్జున్ అంబాటి, శ్రీకాంత్ గారు ఫ్రెండ్స్‌గా బావుండింది. పూజిత గారి పాత్ర కూడా బావుంది. ఈ సిరీస్‌లో పెద్ద మైనస్ ఏంటంటే లాజిక్స్ అస్సలుండవు. కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. మొదటి 2 ఎపిసోడ్స్ చాలా ఓపికతో చూడాల్సిందే. 3, 4, 5 ఎపిసోడ్స్ హై లెవెల్‌లో ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసినా స్టోరీ మాత్రం రొటీన్ రివెంజ్ డ్రామాలా ఉండింది. బట్ సెకండ్ సీజన్ గూడా ఉంది అన్నట్టు చూపిస్తారు. దేవుడే హత్యలు నిజంగా చేస్తున్నాడు అన్నట్టు మనకి చూపించడం కొంతవరకే ఇంట్రెస్టింగ్ పాయింట్. తర్వాత బ్యాక్ స్టోరీ ఏం జరిగింది అన్నట్టుగా రివీల్ చేస్తాడు. మొత్తానికి ఈ సిరీస్ బానే ఉందండి. విఎఫ్ఎక్స్ పూర్‌గా ఉంది. కంప్యూటర్ గ్రాఫిక్స్ పెట్టినా ఇట్స్ ఓకే. అంత ఘోరంగా నాకైతే అనిపియలేదు. చూసేయొచ్చు. ఫ్యామిలీస్‌తో చూసే సిరీస్ మాత్రం ఇది కాదు. ఎందుకంటే హత్యలు చాలా ఘోరంగా చూపిస్తాడు. మ్యూజిక్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ బానే ఉంది. ఓవరాల్‌గా చెప్పాలంటే ల్యాగ్ ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్స్‌ని ఇష్టపడే వాళ్ళు ఒకసారి చూడొచ్చండి. మీరు ఈ సిరీస్ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందని కమెంట్స్‌లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.